ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 58:9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు, ఆయనకి ఇష్టమైన విధంగా మనం ఉపవసించినప్పుడు, సహవాసం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలేంటో ఈ 58 చాలా ఆయన వివరించారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, పిలిస్తే పలికే దేవుడు. ఎక్కడో నువ్వనుకున్నట్టుగా ఆయా ప్రదేశాల్లో నివసించేవాడు కాదు. ఆయన తనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నాడు. ఆయన అందరి ప్రార్థన ఆలకించేవాడు. అందరికీ చెవియొగ్గే దేవుడు. కానీ కొంతమందికే జవాబులు దొరుకుతున్నాయి. కారణం ఏంటంటే, ఆయన ప్రార్థనను వినే ముందు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మన హృదయంలో పాపం ఉన్నప్పుడు మన ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళవు. యెషయా 59 కూడా ఉంది. ఎందుకంటే మన పాపములు ఆయనకి మనకి అడ్డుగా వచ్చేస్తాయి. అవన్నీ మనం తొలగించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, దేవుడు ఏంటి నా ప్రార్థన వినట్లేదు, ఎప్పుడు ఇస్తాడు నాకు జవాబు, నాకు ఎప్పుడు మేలు చేస్తాడు అని బాధపడుతున్నావు కదా. చాలాసార్లు దైవజనులు చెప్తున్నారు దేవుడు ప్రార్థన వింటాడు అని. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఉపవాసాలు ఉంటున్నాను కదా, నేను ఎంతగా దేవునికి మొరపెడుతున్నాను కదా, మరి ఎప్పుడు నా ప్రార్థన వింటాడు అని ఎదురు చూస్తావు కదా. ఖచ్చితంగా నీ ప్రార్థన వినే దేవుడు, నీకు జవాబిచ్చే దేవుడు. అయితే నువ్వు ప్రార్థించే ముందు ఆయనకి ఇష్టం కానివి ఏమైనా ఉంటే దయచేసి తొలగించుకో. దేవునికి ఇష్టం కానివి ఏంటి? ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. నీతిని, యథార్థతను, పరిశుద్ధతను మనలో కోరుతున్నాడు. ఆయన పాపము సహించే దేవుడు కాదు. కనుక దేవునికి ఇష్టం కాని వదిలిపెట్టి నువ్వు ప్రార్థించే, తక్షణ జవాబును పొందుకుంటావు. యెహోషువ యుద్ధభూమిలో ప్రార్థన చేసినప్పుడు తక్షణమే దేవుడు జవాబిచ్చాడు. ప్రవ్వా, సూర్యుని ఆపుచేవా, చంద్రుడు నిలిపివేవా అంటే సూర్యుని చంద్రుని దేవుడు నిలిపివేశాడు. ఆ రోజు చీకటి కాలేదు, ఆ యుద్ధం చక్కగా సాగింది. ఎంత తక్షణ జవాబుని దేవుడు ఇచ్చాడో కదా. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వెనువెంటనే దిగింది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు. నువ్వు అడిగినట్లుగా, నువ్వు కోరినట్లుగా ఆయన మేలు చేస్తాడు. ప్రార్థన చేయడం మానద్దు, కానీ అదే సమయంలో దేవునికి అనుకూలంగా జీవించి ప్రార్థన చేయి. దేవుడిని ప్రార్థన వింటాడు. ఏ మేలన్నా నీకు చేస్తాడు. నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో ఏ మేలైనా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి ఆశీర్వాదం, ప్రతి మేలు ప్రభువు నుండే వస్తుంది. కాబట్టి ఖచ్చితమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవునికి ఇష్టంగా ప్రార్థన చేయి. ఈ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. మహాపరిశుద్ధుడానికి కొందనాలు నాయన. ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డల జీవితంలో వారు చేసిన ప్రతి మొర్రను మీరు ఆలకించి వారికి జవాబునిచ్చి ఆనందభరితులుగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.